హాయ్ వ్యూవర్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం చేయబోయేది పులిహోర. పులిహోరకి అవసరమైనవి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కందిపప్పు, మెంతులు, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ చింతపండు పులుసు. గుడిలో ఉండే పులిహోర ప్రసాదం ఎలా ఉంటుందో రుచిగా, అలాగే రుచిగా ఇవాళ చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఇది మనము ఫ్రై చేసుకుందాము. డ్రై ఫ్రై, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాక దాన్ని పేస్ట్గా, పౌడర్ లాగా పట్టాలి. పేస్ట్ కాదు, పౌడర్ పట్టాలి. ఓకేనా అండి? కొంచెం రెడ్డిష్గా వచ్చే వరకు వీటిని ఇలా ఫ్రై చేద్దామండి. అంతా డ్రై రోస్ట్ అయిందండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేద్దాం. పౌడర్ రెడీ అండి. ఇది గుమ్మరిచ్చేసాము. దాంట్లో బాగా మరిగిన తర్వాత మనకు సరిపడా మనం చేసుకున్న పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పులుసు అందులో గుమ్మరిస్తున్నానండి. ఇందులో ఆల్రెడీ నేను పసుపు కూడా వేసేసాను, సాల్ట్ కూడా వేసేసానండి. ఇది బాగా మరిగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పౌడర్ మనకు సరిపడా వేసుకోవాలి. ఇందులో నాకు సరిపడా నేను వేసుకున్నానండి పౌడర్. ఇంట్లో ఆవాలు, జీలకర్ర, పల్లీలు కూడా వేసేసుకున్నామండి. పోపు అయిపోయింది. ఇప్పుడు పులుసునంతా రైస్లో మిక్స్ చేసేద్దామండి. అయిపోయిందండి పులిహోర. ఎంత బాగుంది చూడండి. చూడడానికి మీకు చెప్తుంటేనే నాకు నోట్లో ఊర్లు వస్తున్నాయి. మీకు ఇదివరకు చెప్పాను నేను, నాకు ఎండుమిర్చితోటే తింటాను నేను. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. మీరు కూడా ఎండుమిర్చితోటి ఒకసారి ట్రై చేసి చూడండి గైస్, ఎంత రుచి.